ఫ్రెండ్స్ షాపింగ్ వెళ్ళాము, ఇంటికి వచ్చాము. ఏదన్నా రైస్ పెట్టుకొని కూరగాయలు వండుకుందాం అనుకొని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమీ లేవు. అప్పుడు ఎగ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎగ్ ఫ్రైకి ఒక 5 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. మిరియాల పొడి కొద్దిగా, 3 ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు. ఎగ్ ఫ్రైకి ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని 5 కోడిగుడ్లు అందులో వేసుకుంటున్నాను. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన కోడిగుడ్లకి ఇలా పొట్టు తీసుకోవాలి. ఉడికిన కోడిగుడ్లకి ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకొని ఇందులోకి మిరియాల పొడి, ఉప్పు కలుపుకున్నది ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కోడిగుడ్లకి ఈ విధంగా కట్ చేసుకొని మిరియాల పొడి స్టఫ్ చేసుకోవాలి. విధంగా స్లైస్గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా పెద్దగాను కాకుండా చిన్నగాను కాకుండా ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ బౌన్లు పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెము కాగిన తర్వాత మనము ముందుగా కట్ ఉన్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, మాడిపోకుండా. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగానే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉడికిన కోడిగుడ్లని ఇందులోకి వేసుకొని ఎక్కువసేపు లేదు, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తరువాత మిరియాల పొడి లాస్ట్లో ఫైనల్లో వేసుకోవాలి. వేసుకొని దించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దించుకోవాలి. ఇప్పుడు మనకు టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ. ఎగ్ ఫ్రై రెడీ. ఇలా సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా మిరియాల పొడితో ఉన్నటువంటి ఎగ్ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తినచ్చు, చపాతీలకు కూడా తినచ్చు ఫ్రెండ్స్.